హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మండే వ్లాగ్ అండి. షాను మను వాళ్ళిద్దరికీ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదండి. సో ఒక రోజు ఎగ్జామ్ ఉంటే ఒక రోజు అయితే హాలిడే అనమాట. సో ఈ రోజు పిల్లలిద్దరికీ స్కూల్ లేదు. నేను లేట్గానే నిద్ర లేసానండి. లేచిన తర్వాత ఇంకా బ్రష్ అయితే చేసుకుంటున్నాను. నేను మీకు ఇది చాలాసార్లు చూపించాను కదా. ఇది అగారో కాస్మిక్ సోనిక్ టూత్ బ్రష్ అండి. దీంతో పాటు మనకి 5 బ్రషెస్ వస్తాయి. ఇంకోటి కార్నర్స్ క్లీన్ చేసుకునేది అయితే వస్తుంది అనమాట. సో ఇంకోండి నేను చక్కగా దీన్ని అయితే పెట్టుకుని యూజ్ చేస్తున్నాను. ఇది మనకి ఛార్జింగ్ మీద వర్క్ అవుతుందండి. ఒక్కరోజు ఛార్జింగ్ పెట్టామనుకో ఒక 2 అవర్స్ చాలా డేస్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. సో నేను దీంతో బ్రష్ చేసుకున్నప్పుడు నాకు మంచిగా స్కేలింగ్ చేయించుకున్న ఫీల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఎవ్రీ కార్నర్ని నీట్గా అయితే క్లీన్ చేస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నదండి. ఈ ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి. ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసానండి. మా హస్బెండ్ అయితే టీ పెట్టివ్వి నాకు అని అడిగారండి. తన కోసం అయితే టీ పెట్టడానికి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను. ఈ రోజైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తెల్లనోకు ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో మా వారికి టీ పెట్టేసిన తర్వాత తెల్లనోకు ఉప్మా ఎలా చేస్తాను ఏంటి అన్నది చెప్తాను. ఈరోజు నేను చేసిన తెల్లనోకు ఉప్మా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1.5 గ్లాస్ నేను తెల్ల ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి. ఈ తెల్ల ఉప్మా రవ్వని నేను అలాగే డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. ఇది బాగా రోస్ట్ అయిపోయింది అనుకున్నప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. నెక్స్ట్ అదే ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లోకి కొంచెం నూనె అయితే వేసుకున్నాను. ఆ నూనెలోకి వేరుశనగ గుళ్ళు, పచ్చెనపప్పు, మినపప్పు అయితే వేసి చక్కగా నూనెలో అయితే వేగించేసానండి. ఇవి నూనెలో వేగిపోయిన తర్వాత నేను వీటన్నిటిని తీసుకుని ఒక చిన్న ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు మనుకి క్రిస్పీగా ఉండాలి, పప్పులు మెత్తబడిపోకుండాని. అండ్ నాకు కూడా అలాగే ఇష్టం లేండి. ఇంకా నేను దీంట్లోకి ఇదేంటి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని అదే నూనెలో అయితే వేగించేసుకుంటున్నానండి. ఇది వేగిపోయిన తర్వాత దీంట్లోకి నేను వాటర్ అయితే పోస్తున్నాను. నేను ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ అయితే పోస్తానండి. సో ఆ కన్సిస్టెన్సీలో నేను ఒక 6 గ్లాసుల వాటర్ వరకు అయితే తీసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోకి మనము సాల్ట్ అయితే పోసుకుని నీళ్ళని బాగా మరిగించుకోవాలండి. నీళ్ళు మరిగిపోయిన తర్వాత స్లోగా మనము ఈ తెల్ల ఉప్మా రవ్వను అయితే వేసుకుంటూ కలుపుకోవాలి. లేదు అంటే ఉండలు కడుతుందండి. మనం ఎంత వేయించుకున్నా కూడా ఉండలు కడుతుందని నాకు అనిపిస్తుంది. అందుకనేసి చాలా స్లోగా వదులుతూ గరిటతో అయితే ఇలా కలుపుకుంటున్నాను అనమాట. సో మొత్తం వేసేసి కాసేపు అలా తిప్పుతూ ఉంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే మా ఆయన చాలా బాగుంది అన్నారు. జీడిపప్పు లేదండి మా ఇంట్లో. జీడిపప్పు ఉండి అది కూడా వేసుకుని ఉంటే ఇంకా టేస్టీగా ఉండేది ఉప్మా అయితేని. బట్ ఇంకా జీడిపప్పు లేదు అనేసి పచ్చెనపప్పు, మినపప్పుతో అయితే నేను కానిచ్చేసాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ ఉప్మా అంతా అయిపోయాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పైనుంచి కొంచెము నెయ్యి అయితే వేస్తున్నానండి. నెయ్యి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఎక్కువ వేయలేదు, నాకు అంత ఎక్కువ నెయ్యి తినబుద్ధి కాదు. సో తక్కువ నెయ్యి వేసాను, పిల్లలు తింటారు కదా అనేసి. అంతేనండి, ఉప్మా అయితే మాత్రము చాలా బాగా వచ్చింది. మా ఆయన అయితే బాగుంది అనేసి ఇష్టంగా తిన్నారు. ఇక మా షానుకైతే ఈ ఉప్మా ఫేవరెట్ అయిపోయిందండి. సో ఉప్మా వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది కాబట్టి మేము నలుగురుము కూర్చుని చక్కగా ఉప్మా అయితే తినేసాము. సో ఇలాగ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను క్విక్గా అయితే తలస్నానం అయితే చేసేసానండి. నాకు ఈరోజు శారీ కట్టుకోవాలనిపిస్తుంది. సో అందుకని శారీ అయితే కట్టుకుంటాను. టైం అయితే 12 o'clock అయిపోయిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తెల్లనోకు ఉప్మా చేశానని చెప్పాను కదా. టిఫిన్ తినేసిన తర్వాత నేనైతే గిన్నెలు అవి క్లీన్ చేసేసుకుని ఇదిగోండి తలస్నానం అయితే చేసి వచ్చేసాను. తల ఇంకా ఇదేమి పూర్తిగా డ్రై అవ్వలేదు. డ్రైయర్ పెట్టుతోటి డ్రై చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్నది కొలాబరేషన్ షూటింగ్ అయితే ఉంది. అండ్ ఈరోజు అయితే నాకు శారీ కట్టుకోవాలనిపించి శారీ అయితే కట్టుకున్నానండి. నార్మల్గానే మొన్న రాఖీ పండుగకి కొద్దిసేపు కట్టుకున్నాక ఇప్పేసాను అనమాట, ఉతకలేదు. సరే ఇంకొకసారి కట్టుకుని వాష్ చేద్దాము అన్నట్టుగా ఇది అయితే కట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే వంట పని చేయాలండి. టైం అయితే 12 o'clock అయిపోయింది కదా. సో నేను 1 o'clock లోపల వంట అయితే పూర్తి చేసేయాలనుకుంటున్నాను. ఈరోజు వంటకైతే నేను కూరలు ఏం వండాలి అనుకుంటున్నానంటే వంకాయ ఫ్రై టైప్లో ఉల్లిపాయ వేసి వండాలి అనుకుంటున్నానండి. వంకాయ కూర, దానికి పెసరపప్పు చారు అయితే పెడదాం అనుకుంటున్నానండి. సో వంకాయ, పెసరపప్పు చారు ఈరోజు మా కూరలు. ఇంకా బియ్యం కూడా కడిగి స్టవ్ మీద అయితే పెట్టేస్తే బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసి తర్వాత అయితే పెసరపప్పు చారు పెట్టేస్తానండి. తర్వాత నేను ఉల్లిపాయలు, వంకాయలు కట్ చేసుకునే లోపల పెసరపప్పు చారు విజిల్స్ అయిపోద్ది కదా. సో బియ్యం కడిగేసి పెట్టేద్దాం. వ్లాగ్స్ అన్నీ అయితే
3-4 డేస్ లేట్గా వస్తున్నాయండి. ఎందుకు అంటే మొన్న ముంబై వెళ్ళినప్పుడు నేను అక్కడ నెట్ అది అవ్వక వ్లాగ్స్ అయితే 2-3 డేస్ ఇర్రెగ్యులర్గా పెట్టాను కదా, అయినా కూడా నేను వ్లాగ్స్ అయితే ఆపకుండా ప్రతిరోజు షూటింగ్ అయితే చేసేసుకుని ఉంచుకున్నానండి. వీటన్నిటిని కూడా ఎడిట్ చేసేసుకుంటే నాకు 3 డేస్ ఎడిటింగ్ పని కూడా తప్పుతుంది అనమాట. ఇలాగా బఫర్ ఉంచుకుంటేనే బెటర్ అనేసి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏ రోజు వ్లాగ్ నా రోజు ఎడిట్ చేసి పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. సో 3-4 డేస్ లేట్గా రావడానికి మెయిన్ రీజన్ మన ముంబై వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎడిటింగ్ కుదరక నేను ఎడిటింగ్ చేయక పెట్టలేదు. సో అవన్నీ ఇలా పెండింగ్ ఉండిపోయి లేట్గా వస్తుందన్నమాట. అండ్ ఇలా రావడం కూడా మంచిగానే అనిపిస్తుందండి. ఎందుకంటే నాకు ఎక్స్ట్రా 3-4 వ్లాగ్స్ ఉంటున్నాయి, వాటిని ఎడిట్ చేసేసుకుని అప్లోడ్ చేసుకుని ఉంచుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము మళ్ళీ చాగల్లో అయితే వెళ్తామండి. షాను మను వాళ్ళకి స్కూల్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ నెట్ అయితే అవ్వదు. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న 3-4 వ్లాగ్స్ని నేను ఆ రోజు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అనేసి కంటిన్యూస్గా ప్రతిరోజు వ్లాగ్స్ అయితే షూట్ చేస్తున్నాను. బట్ నేను స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టేశానండి. ఇంకా పెసరపప్పు చారు కాయాలనుకుంటున్నాను కదా, పెసరపప్పు చారులోకి నేను టమాటా వేసి కొంచెం చింతపండు రసం కూడా వేస్తానండి. సో అందుకనేసి చింతపండు అయితే నానబెట్టుకుంటాను. ఇప్పుడు వ్లాగ్స్ లేట్గా వచ్చినా ప్రతిదానికి డేట్ అయితే మెన్షన్ చేస్తానులేండి. ఇంకా షాను మను వాళ్ళకి సెలవులు ఇచ్చేసారు కదా, మీరు ఇంకా ఎందుకు నరసాపురం వెళ్ళలేదు అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి. మా షాను వాళ్ళకి సెలవు అయితే 27th సెప్టెంబర్ నుంచి అయితే ఇస్తున్నారండి. మనుకి అయితే మాత్రము 23rd సెప్టెంబర్ నుంచి సెలవులు అయితే వచ్చేసాయి. ఎందుకంటే మను ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి, కానీ షాను ఎగ్జామ్స్ 26th అయితే కంప్లీట్ అవుతున్నాయి. అందుకనేసి షానుకు అయితే మాత్రము 27th నుంచి అయితే హాలిడేస్ ఇస్తున్నారు. సో షానుకి 27th హాలిడేస్ ఇస్తాయి కాబట్టి మేము ఆ రోజైతే బయలుదేరుతామండి చాగళ్ళు. అంటే సాటర్డే డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మేము సాటర్డే నైట్ అయితే బయలుదేరుతాము. సో అదనమాట. అండ్ ఇప్పుడు చాలామందికి 22nd నుంచి హాలిడేస్ ఇచ్చేసిన వాళ్ళకి October 3 వరకే ఉన్నాయి కదండి హాలిడేస్. కానీ మా షాను వాళ్ళకి October 6th వరకు హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. ఇంకైతే ఇదిగోండి నేను ఈవినింగ్ అయితే పప్పు రుబ్బుదాము అనేసి నేను నానబెట్టేసుకున్నాను మినప్పప్పునైతేని. తర్వాత అయితే ఇంకా పెసరపప్పు చారు కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పెసరపప్పు నీట్గా క్లీన్ చేసేసి వాటర్ అయితే పోసి స్టవ్ మీద అయితే పెట్టాను. ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటున్నానండి. నాకు పెసరపప్పు చారు బాగా నచ్చుతుందండి ఇలా చేస్తుంటేని. పెసరపప్పు చారులోకి ఒక 2-3 టమాటాలు వేసుకుని, ఉల్లిపాయ ముక్క వేసుకుని, పచ్చిమిరపకాయలు వేసుకుని చక్కగా దాన్ని మెత్తగా ఉడికిచ్చేసుకుని తర్వాత చింతపండు రసం వేసుకుని మరిగిచ్చేసిన తర్వాత తాలింపు పెట్టుకుంటే పెసరపప్పు చారు చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో కాంబినేషన్ కింద కోడిగుడ్డట్టు కానీ లేదు అంటే మనము వడియాలు వేపించుకుని తింటే అబ్బాయి ఎంత బాగుంటుందని, ఇది కదా మనకి మంచి ఫుడ్ టేస్టీగా అరిగేది అని అనిపిస్తుంది అనమాట నాకు. నిజంగా అండి, మనము బయటికి వెళ్ళి హెవీ ఫుడ్లు తినేదానికన్నా బిర్యానీలని అవన్నీ ఫ్రైడ్ రైస్లని నూడిల్స్ అని ఇలాంటివి తినేదానికన్నా నాకు చక్కగా పల్చగా పప్పుచారు పెట్టుకుని తింటే ఇంతకన్నా సుఖం ఎక్కడైనా ఉందా అని అనిపిస్తుంది అనమాట. నాకు ఏదైనా ట్రిప్పులు లాంటివి వెళ్ళినప్పుడు అసలు అస్తమాను మిస్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందండి. పప్పు ఉంటే బాగుండేది కదా, పల్చగా పప్పు వేసుకుని తింటే ఎంత బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. చాలామంది కామెంట్స్లో అడుగుతారు, బాబాయ్ ప్రతిరోజు పప్పు ఎలా తింటున్నావు బావని, పప్పు తినడం ఎలా నచ్చుతుంది మీకు, అస్తమాను పప్పు అంటారు. మా ఇంట్లో నాన్ వెజ్ వండినప్పుడు ఎలా కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటారో పప్పు వండినప్పుడు కూడా అంతే కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటారండి. మెయిన్గా పప్పు ఏంటంటే పల్చగా ఉండాలి, చిక్కటి పప్పులాగా ఉండకూడదు అనమాట. మా వాళ్ళకి అందరికీ పల్చటి పప్పు అయితేనే ఇష్టంగా తింటారండి. ఇంకా నేను అన్నం అయితే ఉడికిపోయింది, అన్నాన్ని అయితే వార్చేసాను. ఇంకా నేను చేతులు కడుక్కుని కూర కోసము వంకాయలు అవి కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేను ఆ పని అయితే పూర్తి చేస్తానండి. సో నేను వంకాయ కూర వండడం కోసము స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నానండి. ఈరోజు వంకాయ కూర నేను దిశానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్తో అయితే వండుదాం అనుకుంటున్నాను. ఇది దిశానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ అండి. మన ఇండియన్ కుకింగ్స్కి ఈ ఆయిల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి భయపడక్కర్లేదు. దిశానో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల దీంట్లో మనకి మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. సో అది మనకి బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని అయితే తగ్గిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని పెంచి హార్ట్ అటాక్ రిస్క్ లాంటివి తగ్గిస్తుంది అనమాట. అలాగే ఇందులో విటమిన్ ఈ,
పాలిఫినాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్ని తగ్గించి చర్మం అండ్ సెల్స్ని మనకి రక్షిస్తాయి అన్నమాట. కడుపు మీద హెల్దీ ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే డైజెషన్ కూడా మెరుగుపరుస్తుందండి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నా కూడా తగ్గుతుంది. నేనైతే ఆలివ్ ఆయిల్తో వండినప్పుడు కూరలు టేస్ట్ అయితే మాత్రం ఏమీ చేంజ్ అవ్వట్లేదు, మంచిగా టేస్టీగానే అనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయండి. ప్రోడక్ట్ యాక్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి. ఈ షాను మను వీళ్ళిద్దరికి సెలవుల కారణం ఇంట్లో ఉండి ఒక్కరికొక్కరు కొట్టుకుంటున్నారండి. నాకు అస్తమాను వీళ్ళిద్దరి మీద అరవడము, లేకపోతే వీళ్ళిద్దరు కొట్టుకుంటే విడదీయడము ఇదే సరిపోతుంది. నాకు అసలు కోపం వచ్చేస్తుందండి చాలా అని. మెయిన్ మా మను అండి అన్ని కోతి పనులు చేస్తుంది. ఆ లక్కని వెళ్ళి కెలుగుతూ ఉంటుంది. ఆ షాను ఏమో ఊరుకోదు, వెంటనే లెగిసిపోయి అది దాన్ని కొడతా ఉంటుంది అనమాట. నన్నెందుకు కొట్టావు అని అది తిరిగి మళ్ళీ దాన్ని కొడుతుంది. అమ్మ చెల్లి కొట్టింది, అమ్మ అక్క కొట్టింది, బాబోయ్ నాకు విసుగొచ్చేస్తుంది వీళ్ళిద్దరితోటిని. ఇంక ఇదిగోండి నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ అయితే ప్యాన్లో పెట్టుకున్నాను కదా, అది నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి, మరీ ఎక్కువ హీట్ ఎక్కనివ్వకూడదని. ఆ తర్వాత నేను ఉల్లిపాయలు కట్ చేయడం అయిన తర్వాత అప్పుడైతే ఆన్ చేసి ఇమీడియట్గా దీంట్లోకి నేను పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసుకుని దాన్ని అయితే మిక్స్ చేశాను. ఇవి వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోవడమే. అండ్ నేను మీకు నిజంగా ఒక మాట అయితే చెప్తానండి, మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. నేను ఇప్పటికీ దిశానో ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ని ఒక 4 కూరల్లో వాడాను అంతేనండి. నేను అబ్జర్వ్ చేసింది పర్సనల్గా ఏంటన్నది మీకు చెప్తున్నాను. అదేంటంటే నార్మల్గా మనము రెగ్యులర్ సన్ఫ్లవర్ ఆయిల్ అని, వేరుశనగ నూనె ఇవి వాడినప్పుడు కొంచెము నూనె ఎక్కువగా అయితే వేయాల్సి వస్తుంది అనమాట. ఉల్లిపాయలు మగ్గబెట్టేటప్పుడు ఎంత వేసినా కూడా నూనె లేనట్టు అనిపిస్తుంది. సో ఎక్కువ నూనె అయితే వాడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు చూసారు కదండి, నేను 1.5 స్పూన్ మాత్రమే దిశానే ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ని యూజ్ చేశాను. కొంచెం యూజ్ చేసినా కూడా నాకు అది మేబీ లైట్గా ఉండడం వల్ల ఏమోనండి, తక్కువ నూనెతో వండినా కూడా కూర మనకి చక్కగా ఆయిలీగానే అనిపిస్తుందండి. నాకు ఇది మెయిన్ అబ్జర్వ్ చేసిన థింగ్ అనమాట. సో ఇంకా అదే నేను మీతో చెప్పాలనుకుని చెప్పాను. ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయండి. ఉల్లిపాయలు మగ్గే లోపల నేను వంకాయ ముక్కలను అయితే నీట్గా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయాక దీంట్లోకి అయితే వంకాయ ముక్కలు నీటిలో నుంచి పిండేసి ఇందులో అయితే వేస్తున్నాను. ఈరోజు నేను మార్నింగ్ చేసిన తెల్ల ఉప్మా చాలా బాగా వచ్చిందని చెప్పాను కదండి, అలాగే వంకాయ కూర కూడా ఎక్సలెంట్గా వచ్చింది. అలాగే పెసరపప్పు చారు అయితే వావ్ అంటే వావ్ అంతే. ఈరోజు అన్ని వంటలు చాలా బాగా వచ్చాయండి. పిల్లలకి స్కూల్ లేకపోవడము, ఎలాంటి హడావులు లేకుండా ప్రశాంతంగా నేను వంట అయితే పూర్తి చేశానండి. చాలా హాయిగా అనిపించింది. కరెక్ట్గా 1:30 కల్లా వంట పూర్తి అయిపోయింది. మా వారు వచ్చిన తర్వాత మేమంతా కలిసి కూర్చుని భోజనం అయితే చేసాము. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాక దీంట్లోకి వంకాయ ముక్కలు వేసి కాసేపు మూత పెట్టేసి మగ్గపెట్టేశానండి. అది మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి నేను కొంచెము కారం అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేయనండి, ఎందుకంటే మను కారం ఉంటే తినదు. అసలు మా మను వంకాయ కూర చూడంగానే వంకాయ అయితే నేను తినను అని పేచి మొదలు పెట్టిందండి. అసలు దానికి ఏ కూరైనా కూడా ముక్కలు ఇలాగా పెద్ద పెద్దగా కనపడకూడదు అనమాట. దానికి పేస్ట్ లాగా అయిపోవాలి ఏంటో మరి. అసలు ముక్క కనపడితే తిందండి. ఇప్పుడు ఈ పప్పుచారులో కూడా టమాటా ముక్కలు కానీ వంకాయ ఇలాంటివి ఏమన్నా వేసుకుంటాం కదా, అలాంటివన్నీ ఏరేసి ఉత్తు నీళ్ళతో తింటుంది అనమాట. అదే కూర కలిపి పెట్టామనుకోండి, ఉల్లిపాయ ముక్కల్ని వంకాయ ముక్కల్ని వేరేసి కూరకి కారం లైట్గా వండుకుంటుంది కదా, అలాంటి పొడిదైతే తింటుంది. మరి ఈ పిల్లని ఎలా మార్చాలో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదండి. వంకాయ ముక్కలు కారంలో చక్కగా వేగిపోయాక దీంట్లోకి ఒక 2-3 స్పూన్స్ వాటర్ అయితే వేసానండి, అంతే. దాన్ని మూత పెట్టేశాను. కొద్దిసేపు అది మగ్గుతుంది. ఈ లోపల పెసరపప్పు చారుని తాలింపుకి అయితే రెడీ చేస్తున్నానండి. పెసరపప్పు చారులోకి చింతపండు పులుసు అయితే వేసేసానండి. ఇంకా దీన్ని స్టవ్ మీద అయితే పెట్టి దీంట్లోకి ఉప్పు, పసుపు, కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. అంతేనండి. ఇది చక్కగా కాసేపు అయితే మరగబెట్టేయాలి. ఇది మరిగే లోపల నేను తాలింపుకి అయితే రెడీ చేసుకుంటాను. ఇంకా తాలింపు వేసేస్తే అన్ని పనులు పూర్తి అయిపోయినట్టే. ఆల్రెడీ అన్నం కూడా వాష్ చేశాను కదండి. కొంచెం ఉప్పు అయితే తక్కువైందనేసి మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. చింతపండు పులుసు వేసాం కాబట్టి కాసేపు పప్పుచారు అయితే మరగనివ్వాలండి. ఈ పక్కన వంకాయ కూరలోకి నేను 2-3 స్పూన్స్ వాటర్ అయితే వేసి పెట్టాను కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందండి. వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే నేను ఇప్పుడు పక్కకి దింపేసుకుని అదే స్టవ్ మీద నేను
పప్పుచారు తాలింపు కోసం అయితే రెడీ చేసుకుంటాను. సో తాలింపు వేయడానికి అయితే నేను పెద్ద గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెలో కొంచెం నూనె అయితే వేసుకుని దాంట్లోకి ఇంకా తాలింపుకి కావాల్సినవన్నీ అయితే వేసుకుంటాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి. సో ఇవి వేసుకున్నాక దీంట్లోకి నేను కరివేపాకు కూడా వేసేసాను. సో అవి చక్కగా వేగిపోయాయి. పప్పుచారు కూడా మరిగిపోతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఆ పప్పుచారు తీసుకొచ్చి ఇందులోకి అయితే వేసేసాను. కొంచెం ఒలిగిపోయిందండి గ్యాస్ పక్కన. అంతేనండి, వంటల పని అయితే పూర్తయిపోయింది. టైం అయితే 1:30 అయ్యిందండి. వంట పని అయితే పూర్తయిపోయింది. పెసరపప్పు చారు కాసాను, వంకాయ అయితే కూర వండాను, ఇంకా పెరుగు అన్నం. ఇంకా పెరుగులో మేము ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్గా ఉండే ఫ్రూట్ అయితే నంచుకుంటామండి. మా వారైతే ఆఫీస్ నుంచి వస్తూ ఎన్ని తీసుకొచ్చేసారో చూడండి. సీతాఫలాలు, అన్ని సీతాఫలాలు కాదు, కింద ఆకులు అంత ఆగా పచ్చి కొన్ని. పచ్చి ఎందుకు తెస్తావు? ఆవిడ అక్కడే ఉంటదంట, పండకపోతే తెచ్చి నాకు ఇవ్వండి అంత ఆకులు వేసి రేపటికల్లా పండిపోతాయి అంది. ఎక్కడ పెట్టాలి ఇవి ఆకులు వేసి? డబ్బాలో పెట్టి కింద కొన్ని ఆకులు వేసి సీతాఫలాలు కట్టి మళ్ళీ పైన కొన్ని ఆకులు వేసి అలా ఉంచేయండి చాలా ఉంది. సరే అయితే నువ్వు పెట్టు. అవి పండలేదా నీకు నాకు పెద్ద గొడవ అయిపోతాయి. సరే, ఆల్రెడీ 3 సార్లు ఇలా అయ్యింది మన ఇద్దరికి. సరేనా? సరే. ఇవైతే పండిపోయినాయా? అయిపోయింది. పండినాయి అనుకో, నీకు 100 కిసెస్ పెడతా. సరేనా? పండగపోవడం బెస్ట్. చూసారండి మా ఆయన ఎలా అంటున్నాడని. మా శానమ్మకి అయితే చాలా ఇష్టం అమ్మ బుద్ధులు కదమ్మా. ఇది ఓపెన్ చేసి వారు అయినా దృష్టి అన్నరుష్టి అన్నట్టు తెగ తెచ్చేస్తావే. అవి రేపుడికి ఉంటాయి. మీరు 4 రోజులు నేను ఉన్నాను కదా, మీరు తినండి మెల్లగా. అదృష్టి అనావృష్టి అంటే మొత్తం అంతా ఒక రోజునే ఖాళీ చేస్తాను. మరి సీతాఫలం మొదలెట్టి ఆపండి నేను చేసి వారు వీడియో. ఇవైతే పండిన సీతాఫలాలండి. చూసారా ఇలా కళ్ళు ఇడితే సూపర్ ఉంటారు కదా శ్రీవారు. తింటాను బాగుంది. మండించుకున్నాడు దగ్గర ఇచ్చుకున్నాను. ఇప్పుడు కూడా ఆవిడ లేదు, ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు. ఎంత ఇప్పుడు ఈ పన్ని 200, అయ్యో 200, 400. కొంచెం ఇంకా పెద్ద కాయలు ఏరుకోపోయావా? లేవు, ఇంకా అయిపోయినాయి. ఆవిడ ఇప్పుడు వెళ్ళిపోతాక రెడీగా ఉంది, అందుకే అన్ని ఇచ్చేసింది. ఇంకా తీసుకెళ్ళిపోండి. రాత్రి నుంచి ఆవిడ అక్కడే ఉందంట. పడుకోవడం అంటే కింద ఫ్లైఓవర్ కింద పడుకుందంట. వర్షం వచ్చిందని వెళ్ళలేదంట, మేడ్చల్ నుంచి వస్తుందంట. పెద్దగా బాగానే ఉన్నాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 వచ్చినాయి. కానీ చిన్న చిన్న మొన్న అయితే అన్ని పెద్ద పెద్ద కాయలే. నీకు పెద్ద అయ్యాలే, నువ్వు చిన్నవి అంటున్నావు కానీ మొన్న ఇంకా పెద్ద. సరే ఆనందం చదువు. ఇంకోండి ఇవైతే 200 రూపీస్. ఇవన్నీ మళ్ళీ పచ్చికాయలండి. ఇప్పుడు మా ఆయన ముగ్గు పెడతారు. ఎలా ముగ్గు పెడతారు చూపిస్తాను. ముగ్గునియో లేదో కూడా చెప్తాను. మా ఆయన అసలు ఊరుకోండి నేను ముగ్గకపోతే ఈసారి. ఆల్రెడీ 2-3 టైమ్స్కి ఇచ్చారండి. అసలు ముగ్గకుండా బూజు పట్టేస్తే పాడేసాను. అలాగే ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నారు మా ఆయన. సరే అయితే దహానం తిన్నా. చిన్నూరా అన్నం తిందాం. అన్నం కొట్టిస్తాను అసలు వీడియో నుంచి. చివరి వంకాయ కూర వేసుకుంటావా? వేసుకుంటాను. నీకోసం ప్రేమగా ఉంటాను. తింటే చాలా అంత ఎక్కువ నాకు వేసి అయితే అసలు డబ్బులు వచ్చేస్తాను. మాది భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి.
చక్కగా పప్పుచారు వేసుకుని వంకాయ కూర వేసుకుని ఫుల్గా అయితే తినేసాము. ఇంకా దాంతోపాటు మా వారు సీతాఫలాలు తీసుకొచ్చారు కదా, ఒక 3-4 సీతాఫలాలు కూడా పొట్టలు అయితే వేసేసాను. పొట్ట కూడా అందుకే పెరిగిపోతుందా అని అనిపిస్తుందండి, అంత ఎక్కువగా తినేస్తాను నేను సీతాఫలాలు. నేనే కదండి, మా షాను కూడా నాకులాగానే బోల్డ్ తినేస్తుంది సీతాఫలాలు అంటేని. మా మను మాత్రం అసలు ఏది ముట్టుకోదండి. నేను అనుకుంటాను మా మను కాస్ట్లీ బిడ్డ అనేసి, నేను మా ఆయన, ఎందుకంటే ఆవిడ ఓన్లీ యాపిల్స్ ఇంకేంటమ్మా దానిమ్మ ఇవి మాత్రమే తింటుంది అనమాట, ఇంకా వేరే ఏమీ తినదు. ఈ సీతాఫలం ఒక్కటి హాఫ్ మొక్క తినిపించడానికి నేను దానికి చాలా బ్రతిమాలండి. కాకపోతే ఇది ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కదా, సో ఖచ్చితంగా పెట్టాలి అన్నది నాదనమాట. అదేమో మాత్రం నేను తినను అంటదండి. తినాలమ్మా అదమ్మా ఇదమ్మా అనేసి సీతాఫలాల ఉపయోగాలన్నీ వీడియోలు చూపిస్తూ ఒక్కొక్క మొక్క అయితే తినిపిస్తూ ఉంటాను. ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకా నేను షానునైతే చదివిస్తున్నాను. ఈ పిల్లలిద్దరికీ ఎగ్జామ్స్ కదండి, అసలు నేను పిల్లల్ని ప్రాపర్గా చదివించట్లేదు, అది నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది. నాకు అసలు ఇంట్రెస్టే రావట్లేదండి. ఇది వరకు పిల్లల్ని చదివించడం అన్నది మోస్ట్ ఫేవరెట్ నాకు, అలాంటిది ఇప్పుడు నాకు ఏంటో అసలు ఇంట్రెస్టే చూపించలేకపోతున్నాను. కానీ ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి చదివిస్తున్నాను. అయినా నా లక్ ఏంటంటే నా షాను మను అసలు ఇబ్బంది పెట్టరండి. వాళ్ళకి ఏదేది చదవాలో తెలుసు కాబట్టి వాళ్ళు చక్కగా చదివేసుకుంటారు. ఎడిషనల్గా నేను అంతా చదివేశాక బాగా చదివారా లేదా అన్నది మాత్రం టెస్ట్ చేస్తాను అనమాట. మా మనునేమో చదువుకుంది కానీ రామ్మ అంటే నేను ఆల్రెడీ చదివేశాను, ఇంకా అవసరం లేదు, వద్దు అని అంటుందండి. అసలు అదొక మొండి ఘటం అయిపోయింది నాకు. ఇంకా షానునైతే చదివించేసాను. ఇలా చదివించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము మా వారు వస్తే పిల్లల్ని తీసుకుని కరాటే క్లాస్ దగ్గరికి అయితే వెళ్దామనేసి అనుకుంటున్నామండి. టైం అయితే 3:15 అయ్యిందండి. ఇప్పుడు షానుకి మనుకి అబాకస్ ఎగ్జామ్ అయితే ఉంది, లెవెల్ 1. ఈరోజు టెస్ట్ అయితే ఉందన్నమాట. వాళ్ళతో పాటు నేను కూడా అబాకస్ నేర్చుకున్నాను కదా, నేను కూడా ఆ ఎగ్జామ్ రాద్దామనేసి అనుకుంటున్నాను. సో ఇదంతా అయిన తర్వాత ఎలా జరిగింది, ఎవరు బాగా చేశారు, ఫస్ట్ ఎవరు చేశారు అన్నది చెప్తాను మీకు. నేను పొద్దు నుంచి రెడీ అవ్వాలి అనుకుంటున్నానండి, అసలు కుదరే లేదు, ఇంకా ఇలాగే ఉన్నాను చూసారా. ఓ మై గాడ్, నాకైతే నిజంగా ఎంత టెన్షన్ వచ్చేసిందండి. టీచర్ అయితే స్టాప్ వాచ్ పెట్టుకోమన్నారు, 15 minutesలో కంప్లీట్ చేయాలి, ఫస్ట్ 3 rows అని చెప్పారనమాట. టైంకి కంప్లీట్ చేస్తానా చేయనా అనేసి నాకు ఎంత కంగారు వచ్చిందంటే, పిల్లలతో పాటు నేను కూడా ఎగ్జామ్ రాశాను కదండి. అసలు ఎగ్జామ్ రాసి చాలా సంవత్సరాలే దాటేసింది కదా. ఈరోజు ఎగ్జామ్ రాస్తుంటే ఏదో తెలియని యాంగ్జైటీ వచ్చేసింది అనమాట, కంగారుగాని. మా షాను అయితే మాత్రము ఫస్ట్ వచ్చిందండి, నేను సెకండ్ వచ్చాను. మంటల్లో అయితే అసలు ఏది ప్రాక్టీస్ చేయదండి, స్లోగా తాయితీగా 15 నిమిషాలు టైం ఇస్తే 15 నిమిషాలకు అలాగైతే చేస్తూ ఉన్నది. పోనీ అంత లేట్గా చేసింది కదా, ఏమన్నా కరెక్ట్గా చేసింది అని అనుకుంటున్నారా, చాలా మిస్టేక్స్ అయితే చేసేసిందండి. అలా అంటే మాత్రం ఏడు చేస్తుంది, మమ్మల్ని కొట్టేస్తుంది అనమాట, అలా అనకనేసి. మా హస్బెండ్ అయితే డెమో క్లాస్ ఏదో బుక్ చేశారంటండి షాను కోసము, ఎందులోని కింగ్డమ్ ఆఫ్ చెస్ అని, జస్ట్ డెమో క్లాస్ అంతే. సో ఆ చెస్ క్లాస్ అయితే నేర్చుకుంటుంది షాను. ఫీజు ఎంత అన్నారనుకున్నారు, 13,000 అండి, 4 months అనుకుంటా 13,000. సో ఇంకా మేము ఆలోచించుకుని చెప్తాంలేండి అన్నాము. కానీ వన్స్ మనము డెమో క్లాస్ విన్నాము అంటే వాళ్ళు ఊరుకోరు కదండి, రిపీటెడ్గా ఫోన్ చేసి జాయిన్ అవుతారా అని అడుగుతారు. మరి మా వారికి అయితే షానుకి చెస్ నేర్పిద్దాము, నాకు ఇప్పటి నుంచి షానుకి చెస్ నేర్పిస్తే ఇంట్లో హాబీ కింద అయినా అది ఆడుకుంటుంది కదా అనేసి అంటున్నారు. నేనేమో వద్దులేండి అంత ఫీజు తోటి ఎందుకు, అది కూడా మళ్ళీ ఆన్లైన్, దానికన్నా ఆఫ్లైన్లో చూద్దాం కదా అనేసి అంటున్నాను అనమాట. మరి ఏం చేస్తారో మా ఆయన ఇష్టము. మా షాను అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చెస్ మీద. ఇంకా పిల్లలకి ఆ క్లాస్ అయిపోయిన తర్వాత నేనైతే గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నానండి. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నుంచి నేను గిన్నెలు తోమలేదు. సో ఇంకా గిన్నెలన్నిటిని అయితే క్విక్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు చిన్నది కొలాబరేషన్ షూటింగ్ అయితే ఉన్నదండి. ఇది ఆఫ్టర్నూన్ చేసేద్దాము, మా వారు లంచ్కి వచ్చినప్పుడు అనుకున్నాను. కానీ మా ఆయన ఏమో నేను వెళ్ళిపోయి మళ్ళీ 4 o'clock వస్తాను, షానుకి చెస్ క్లాస్ ఉంది కదా అని అన్నారు. ఇంకా అందుకని అప్పుడు షూట్ చేయలేదు. ఇప్పుడు ఏం మొత్తం క్లైమేట్ చీకటిగా అయిపోయిందండి, మబ్బు వేసేసి వాన వచ్చేసి ఇలాగని. సరే ఇప్పుడైనా చేసేద్దాము అనేసి అన్నాను. అదే మీరు చూసుంటారు, షార్ట్ పెట్టాను కదండి, పూజ మల్టీ ఫ్యాషన్స్ నుంచి హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే పంపించింది. సో అవైతే ఇప్పుడు పెట్టుకుని వీడియో అయితే షూటింగ్ చేయాలి. నాకైతే భలే నచ్చేసిందండి. సో ఇప్పుడైతే వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఫన్నీగా అయితే ఇక్కడ వీడియోస్ని ఇంక్లూడ్ చేస్తాను మీకు. నా హెయిర్ చూసారండి ఎంత బాగుందో,
చాలా బాగుంది కదా. ఇది రియల్ జుట్టు అయి ఉంటే చాలా బాగుండేదండి, కానీ రియల్ జుట్టు కాదు. ఇది రియల్ జుట్టు అయి ఉంటే చాలా బాగుండేదండి, కానీ ఇది రియల్ జుట్టు కాదు. పూజ మల్టీ ఫ్యాషన్స్ నుంచి పూజ నాకు ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే పంపించిందండి. నేను ఎందుకు తీసుకున్నానంటే షాను మన వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అనేసి తీసుకున్నాను. చాలా బాగుంది కదా, చూడండి లాంగ్ హెయిర్. పోనీటైల్స్ వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. నాకు ఎలా ఉందో చెప్పండి. అమ్మో నా జుట్టు ఎంత ఉంటేనా, అటెల్లి శివర్ ఇటెల్లి ఇలా నా జుట్టుతో నీ ముఖం మీద ఇలా కొడదును. ఒకసారి కొడుతుందా శివరు, ఇంత జుట్టు ఉంటే నువ్వు కూర్చుని ఉంటావు కదా, నేను ఇలా వెళ్ళి అని ఇలా చెప్తాను. మళ్ళీ ఇలా ఏం చేద్దు కట్ చేసేస్తాను జుట్టు. అప్పుడు నీకు గుడి చేసేస్తాను రాత్రి రాత్రి. ఎలాగో బట్టతలు వచ్చేస్తుంది. సరే చాలా పెట్టుకుంటావు నువ్వు, పెడతాను. అక్కడ కూడా ఉంది, పెడతాను. చాలా కట్టాను ఇంకా ఫొటోస్ తీయండి ఒకసారి. జడ చూసారండి ఎంత పొడుగుందని, చాలా బాగుంది కదా ఇంత జడ ఉంటే. ఇదేమో కింద పెట్టుకునే ఎక్స్టెన్షన్ అంటండి, ఇది కూడా పూజ పంపించింది. ఇది నైలాన్ అనుకుంటా. ఒకసారి ఉండు, ఇదేమో మా ఆయన మా లాంగ్ జుట్టు ఉంటే నీకు జుట్టుతో ఇన్ని దెబ్బలు తగిలేమో కదా. ఉండు మళ్ళీ ఇప్పేస్తాను, ఇంకొకసారి అంటాను. ఒకసారి తట్టి తగలలేదు కాదు, అలా అనాలని కోరిక, కానీ మన అంత చుట్టే లేదండి. లాక అనేది రాగిన కూడదులే. అబ్బా ఎంత బాగుందో. మా షాను మనకైనా ఇంత జుట్టు వస్తే బాగుండండి, నాకు ఎలాగ అంత జుట్టు లేదు. బాగా మబ్బు అయితే వేసేసి క్లైమేట్ మొత్తం 4:30 నుంచే చీకటిగా అయిపోయిందండి. ఇంకా కరాటే క్లాస్ లేదు అనేసి గ్రూప్లో అయితే మెసేజ్ పెట్టారు. ఇంకా ఎలాగో కరాటే క్లాస్ లేదు కదా, త్వరగా వంట చేసేసుకుని తినేసి ఏమైనా ఒక మూవీ చూద్దామనేసి అనుకుంటున్నాను. అందుకనేసి బియ్యం అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెడుతున్నానండి. ఇంకా నాకైతే నిజం చెప్తున్నాను, ఇంత పొడుగు జుట్టు నాకు పిచ్చండి, నాకు చాలా డ్రీము. బట్ నా జుట్టు ఎదుగు ఉండదు బదుగు ఉండదు అన్నట్టు అంతే ఉంటుంది. అది కూడా పోనీ హెల్దీగా అనిపించింది నా జుట్టు నాకు. ఇంకా నాకు ఈ పొడుగు జుట్టుని కింద ఆ ఎక్స్టెన్షన్ అస్సలు తీబుద్ది కావట్లేదు. సో అందుకనేసి దాన్ని అలాగే ఉంచుకున్నాను. బియ్యం కడిగైతే స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా కూర వండే పని లేదు. మార్నింగ్ చేసిన పప్పుచారులు అలాగే వంకాయ కూర అయితే ఉంది. ఇంకా ఈ రోజైతే పిల్లలిద్దరికి కరాటే క్లాస్ లేదు. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుందండి. కాకపోతే బయట మొత్తం క్లైమేట్ నల్లగా అయిపోయి ఏదో 7, 8 అయినట్టుంది టైం. ఇప్పుడు అక్కడ 5:30 అవుతుంది. సో ఇంకా కరాటే క్లాస్ అయితే లేదనమాట. ఈ పొడుగు జడని తీబుద్ది కాక అలా ఉంచుకున్నాను. అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇంకా అన్నాన్ని అయితే వాష్ చేసి ఈ వీడియో షూట్ చేశాను కదా, దీనికి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. పూజ షార్ట్ ఈరోజే లైవ్ చేసేయండి అని అడిగింది. సో దీనికి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఇంక తీసేస్తాను. నాకు తీగుది కావట్లేదు. చెయ్యి ఊగిపోతుంది. చెయ్యి ఒప్పుకున్నది ఊగిపోతుంది. ఫోన్ కూడా పట్టుకోలేదండి గుర్తు చెయ్య. అమ్మాయి కట్టేసి
నేను మినపప్పు అయితే నానబెట్టాను కదండి మార్నింగ్. ఇంకా దాన్ని అయితే నేను గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్గా మిగిలిన పనులు నాకు మినపప్పు రుబ్బుకొని దానికి రవ్వ అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు అయితే క్లీన్ చేస్తాను. కానీ ఈ పప్పు అయిపోయిన తర్వాత గ్రైండర్ ఉందండి, గ్రైండర్ని అయితే క్లీన్ చేసుకోవాలి. అంతే ఈ పనులన్నీ అయ్యేసరికి టైం ఒక 8 అలా అవుతుంది. ఇంకా 8 o'clockకి నేను ఒక మూవీ అయితే చూడాలి అని అనుకుంటున్నాను. చూస్తాను మ్యాక్సిమము. ఇంకోండి పప్పు అయితే రుబ్బేశాను. ఇలా 2 గిన్నెల్లోకి అయితే తీసుకున్నానండి. ఒక గిన్నె అయితే ఇప్పుడు బయట పెట్టేసుకుంటాను, ఇంకో గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు రేపు వేసుకోవాలి అనుకున్నది మాత్రమే బయట పెట్టి మిగతా స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. పప్పు అయితే రుబ్బేశానండి. పప్పు రుబ్బేసిన తర్వాత నేను ఈ గ్రైండర్ అవి కూడా క్లీన్ చేస్తాను. డిన్నర్ అవ్వగానే ఫస్ట్ అయితే ఈ గిన్నెలు తోమేశాను అనమాట. సో ఇంక ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 9 o'clock అవుతుందండి. కొంచెం ఎడిటింగ్ పని ఉంది, ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ చేసేసుకుని పడుకుంటాము. ఇప్పుడు టైం అయితే 11 o'clock అయిపోయిందండి. 9:30 కల్లా నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను కదా. తర్వాత అయితే ఈ వ్లాగ్లో కొన్ని కామెంట్స్ కోసం డిస్కస్ చేద్దామని అనుకున్నానండి. అది కాస్త 30 minutes అయిపోయింది అనమాట. సో ఈ వ్లాగ్ బాగా పెట్టావు. సో ఈ వ్లాగ్ అయితే లెందీ అయిపోతుంది అనేసి అది నేను సెపరేట్ వీడియో అయితే పెడతానండి. రేపు పెడతాను. ఆ వ్లాగ్ అయితే మీరు అస్సలు మిస్ చేయొద్దు. రేపు కానీ ఎల్లుండి కానీ ఎడిటింగ్ అయ్యిందని బట్టి పెడతాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ రేపు మార్నింగే లేవాలి, ఎందుకంటే రేపు పిల్లలిద్దరికీ ఎగ్జామ్ ఉంది అండ్ నేనే తీసుకుని వెళ్ళాలి. మా వారైతే డ్యూటీ ఉంది అనేసి బయటకు అయితే వెళ్ళారండి. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ బాయ్.